హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఇది, వైఫ్ బ్లడ్ గ్రూప్ ఇది. దీనివల్ల ఏమన్నా ఫర్టిలిటీలో ఇష్యూ ఉంటదా? సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? బ్లడ్ గ్రూప్స్ అనేటివి మన బ్లడ్‌లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్‌బీసీ మీద ఉండే యాంటీజెన్స్, ఇంకా బ్లడ్‌లో ఉండే యాంటీబాడీస్ వీటిని బట్టి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇవి ఓవరీలో ఎగ్స్ మీద గానీ, జెంట్స్‌లో స్పెర్మ్స్ మీద గానీ బ్లడ్ గ్రూప్‌తో సంబంధం ఉండదు. సో, నార్మల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్, హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. దాంతో రిలేషన్ అనేది లేదనమాట. సో, అలా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఇలా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే గనక బేబీ కూడా పాజిటివ్ అని తెలిస్తే, అలాంటి వాళ్ళలో కొన్ని జాగ్రత్తలనేటివి తీసుకోవాల్సొస్తుంది. అంతేగాని ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా అసలు ఫర్టిలిటీ అనే దాంట్లో ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. సో, హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్‌ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.